రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. ఉన్నతనంలో ఉండగా చదవాలి తప్ప ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోపడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అది అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసుడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికొస్తుందేమో కానీ నువ్వు జీవితంలో దోష